హాయ్ ఫ్రెండ్స్, మిలిట్ దోశ చేస్తున్నా చూడండి. పెంక పెట్టేసిన. ఇగో ఇది పచ్చిగుడ్డు స్పెషల్ ఈరోజు. ఉడకబెట్టిన గుడ్డు, తర్వాత ఉడకబెట్టిన ఆలుగడ్డ, ఉప్పు కారం, చీజ్, దోశ మీదకి చీజు పచ్చిగుడ్డే స్పెషల్ ఈరోజు దోశల. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, చీజ్ వేసి చేస్తున్నా. ఇప్పుడు 2 చెంచాల పిండి వేసుకుంటున్నా. 2 గంటెలు కొంచెం మందంగా వేసుకోవాలి. పిజ్జా లాగా రావాలి కదా, పిజ్జా దోశ లాగా ఉంటుంది అని చెప్పేసి, పిజ్జా లాగా ఉంటుందనే నేను ఇట్లా చేసిన. చూడండి, ఆయిల్ వేసుకుంటున్నా. తర్వాత పలగొట్టిన గుడ్డులో ఏం వేసుకోలేదు, ఉట్టి పలగొట్టి వేసేసిన. మొత్తం స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆగాలి, ఎందుకంటే అది కొంచెం ఆగాలి. ఒక సెకండ్ అట్లా ఆగి ఇప్పుడు ఆలుగడ్డ వేసేసిన. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్డు గీరుకుంటేనే వేయాలి, తురుముకోవాలి. ఆలుగడ్డ తురిమేసిన, గుడ్డు తురిమేసిన. ఇప్పుడు ఉప్పు కారం చల్లుతున్నా మీదికెంచి. మన ఇష్టం, స్పైసీ ఎక్కువ ఉంటే ఎక్కువ కావాలి, లేదంటే లేదు. తర్వాత చీజ్ ముక్కలన్నీ పెట్టేస్తున్నా. చూడండి, మొత్తం చీజ్ ముక్కలన్నీ పెట్టేసిన. చీజు ఓకేనా. లైట్గా ఆయిల్ వేసిన, లైట్గా, ఎందుకంటే మంచిగా లేస్తుంది ఆయిల్ వేస్తే. ఇప్పుడు మూత పెట్టేసిన. చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డలు వేస్తున్నా. బాగా మగ్గొద్దని కొంచెమే లాస్ట్కి వేసి మళ్ళీ మూత పెట్టి 1 సెకండ్ కూడా ఆగలేదు, తీసేసిన. ఇప్పుడు కటింగ్ చేసుకుంటున్నా. మా ఆయనకి ఇచ్చేస్తున్నా. చూడండి, మా ఆయన తింటుండవు. మిలిట్ దోశ, పిజ్జా దోశ, ఏ